గాయపడ్డ సినిమా ఎలా అనిపించింది? బాగుందా లేకపోతే ఏమైనా గాయపడ్డా? నిజంగా అంటే ఈ గాయపడ్డ సినిమా అయితే నిజంగా గాయపడింది అని చెప్పాలి. ఎందుకంటే తరుణ్ భాస్కర్ పర్ఫార్మెన్స్ చాలా అంటే నార్మల్ గా ఉంది. డైరెక్టర్ గారు అసలు మెయిన్ స్క్రిప్ట్ స్టోరీ వచ్చేసి ఒక కనెక్ట్ బేస్ లో స్టోరీకి సంబంధం లేకుండా ఉంది. అంటే రకరకాల సినిమాల డైలాగ్స్ గానీ స్టోరీ గానీ కల్పితంగా ఉందని చెప్పేసి చాలా నాకైతే అనిపించింది. సో ఇలా అంటే డైరెక్టర్ గారికి ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఇలా ఒక మంచి సినిమా ఇస్తాను అనుకోండి. ఉన్న ఇది గతంలో మన జేడి చక్రవర్తి గారు చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో మన నటించడం జరిగింది. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో ఆ మధ్య అంటే గ్యాప్ వచ్చినప్పటికీ ఇది ఒక మంచి క్యారెక్టర్ చేశారు. దాన్ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోగలడు అంటే జేడి చక్రవర్తిని. అలాంటి క్యారెక్టర్ చేశారు. ఆయన కొంత ఎంటర్టైన్మెంట్ బానే ఉంది, బట్ పర్ఫెక్ట్ గా ఆయన యూటిలైజ్ చేసుకోలేకపోయాడు డైరెక్టర్. సినిమాలు అన్ని స్కూప్ లే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అవును అన్ని ఇళ్లలో కల్పితాలు ప్రతి దాంట్లో కూడా ఇట్లా ఉండడం కొంత స్పెషల్ గా అనేది స్టోరీ లేకుండా అయిపోయింది. సో ఇందులో శ్రీ విష్ణు అవును పోకిరిలో కొంత అక్కడక్కడ కొన్ని సినిమాలే ఉన్నాయి, డైలాగ్స్ మాటలు అవన్నీ కూడా. సో సపరేట్ అదే చెప్తున్నా, స్టోరీ అనేది ఒక డిఫరెంట్ గా ఒక మంచి కంటెంట్ అనేది లేకపోవడం ఇది ఒకటి సినిమాకి కొంచెం సమస్య అని చెప్పవచ్చు. సో ఈ శ్రీ విష్ణు గారి పాత్ర కూడా చాలా మెయిన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఫన్నీగా ఉంది. సో ఈ సినిమాకి నిజంగా శ్రీ విష్ణు గారు జేడి చక్రవర్తి అని చెప్పొచ్చు. సో తరుణ్ భాస్కర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, బట్ ఆయన తరుణ్ భాస్కర్ సినిమాలు గతంలో చేసిన సినిమాలు పెళ్లి చూపులు ఈనారోగ్య ఏమైంది కొన్ని వేరే చేశాడు, వాటితోటే బాగుంటుందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ వచ్చారు. బట్ ఇది అంత యావరేజ్ గా ఉంది. సో ఈ ఫిలిం అయితే ముఖ్యంగా ఇప్పుడు జేడి చక్రవర్తి శ్రీ విష్ణు గారు, సో ఇది ఒక కామెడీ ఫన్ మూవీగా ఒకసారి అయితే చూడొచ్చు. సో ఫరియా గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే ఉన్నంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా బాగుంది. సో మొత్తానికైతే ఒక ఆ సాంగ్ మ్యూజిక్ తోటే చాలా హైప్ అయింది సినిమా. సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. సో మొత్తానికైతే ఇది నార్మల్ గా ఒకసారి అయితే చూడొచ్చు. ఇది నిజంగా ఇప్పుడున్న మూవీలో ఈ సినిమా యావరేజ్. కొంతమంది ఏమంటున్నారు అంటే సినిమాలో అంత ఏం లేదు, ఏదో బయట యూట్యూబ్ షార్ట్ నుంచి ఉన్నాయి కదా, ఆ షార్ట్ ఫిల్మ్ లెక్కనే ఉందని చెప్పి చెప్తున్నారు. సో కొంత అంటే చూడరాకుండా అయితే ఏం లేదు, అంటే కొంత ఫ్యాన్స్ సంబంధించినవి ఊర మాస్ ఫైట్స్ ఇవైనా మంచిగా ఉంటుందా అని చెప్పేసి అట్లాంటి ఒక బేస్ తోటి వెళ్ళారు చాలా మంది. సో అలా నార్మల్ గా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ గా సో అలా కథ నార్మల్ గా సాగుతూ ఉంటుంది. సో ఒక జోష్ లాగా ఎనర్జీ లాగా ఉంటుంది అని చెప్పి అనుకున్నారు, బట్ అది సెకండ్ హాఫ్ లో కొంత క్యారీ అయింది. సో శ్రీ విష్ణు గారు ఎంట్రీ ఇవ్వడం, సో అది ఒక ఐఏఎస్ పాత్ర ఫిజర్ సంబంధించిన ఒక డిఫరెంట్ ఒక సబ్జెక్ట్ ఆయన కామెడీగా సృష్టించడం, సో జేడి గారి కొంత మార్క్ ఉండడం కామెడీగా, సో చాలా అది కొంచెం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సో నిజంగా చూడొచ్చు ఒకసారి అయితే. ఓవరాల్ గా అయితే తరుణ్ భాస్కర్ కి ఒకసారి ఈ సినిమా ఇది ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా బెటర్ గా ట్రంప్ గారిని ఉద్దేశించుకొని కొన్ని సీన్స్ తీశారు కదా, మరి అదేలా అనిపించింది? నిజంగా అంటే ట్రంప్ గారిని జస్ట్ అట్లా పేరు మాత్రమే వాడాలి చెప్తే, చాలా మంది వీసా దొరక్క బయట దేశం వెళ్ళి చాలా ప్రాబ్లం ఫేస్ చూపిస్తా అని చెప్పారు. అది మాత్రం ఎక్కడ నిజంగానే ఎక్కడ కనిపించదు. జస్ట్ స్టోరీ చాలా డిఫరెంట్ గా మార్చారు అది. సో అది చాలా డిఫరెంట్ ఉంది. అందులో అయితే ఎక్కడ పెద్దగా అయితే కనిపించలేదు అదైతే. సో మొత్తానికైతే ఇది ఓవరాల్ ఒకసారి నార్మల్ ఫిలిం అని చెప్పొచ్చు, చూడొచ్చు ఒకసారి. థ్యాంక్ యూ.